ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మరి కొన్ని వారాలను బట్టి ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. వాక్యం యొక్క వైఖరి అనే విషయాన్ని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. ఏమండి, వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే గుణము లేదా లక్షణము. వైఖరి అనే పదానికి అర్థం ఏంటండి అంటే పద్ధతి లేదా తీరు అనే అర్థాలతో కూడుకున్న ఒక పదమే వైఖరి. అలా దేవుని వాక్యానికి ఒక వైఖరి ఉంది, దేవుని వాక్యానికి ఒక గుణం ఉంది, దేవుని వాక్యానికి ఒక లక్షణము ఉంది, దేవుని వాక్యానికి ఒక పద్ధతి ఉంది అనే విషయాలు మనం విన్నాం. ఏమండి, ఈరోజు కూడా మనం మరి కొన్ని విషయాలు జాగ్రత్తగా విందాం. చూడండి, నూట 19వ కీర్తన ఒక్కసారి మనం చూద్దాం. దావీదు గారు రాసిన 119వ కీర్తన వచనము 50. వచనము 50 వచనం చూద్దాం జాగ్రత్తగా. ఏమండి, 119వ కీర్తన 119వ కీర్తన వచనము 50. చూడండి, చదువుతాను. నూట 19వ కీర్తన 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదిని కలిగించి ఉన్నది. ఏమర్థమైంది మనకి? వాక్యం యొక్క వైఖరి అంటే చెప్పాం కదా. ఇప్పుడు ఈ వచ్చిన మనకి ఏం నేర్పిస్తుంది అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, వాక్యానికి ఒక గుణం ఉంది అని చెప్పడం జరిగింది మీకు. ఏముంది? ఒక గుణం ఉంది. మళ్ళీ ఏంటి, మనకున్న గుణము లాంటి గుణం కాదు వాక్యానికి ఉండేది గుణం. మనకున్న గుణాలు ఏమండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది మన గుణం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుణాన్ని మనం అవునా కలిగి ఉంటాం. ఏ రోజు ఏ గుణగణాలు కలిగి ఉంటాం మనకే తెలియదు. ఒకరోజు మంచి గుణం కలిగి ఉంటాము, మరొక రోజు ఏమండి పనికి మాలిన గుణగణాలు కలిగి ఉంటాం. కానీ మనము నేర్చుకుంటున్న వాక్యం యొక్క వైఖరి అంటే వాక్యానికి ఒక మంచి గుణం ఉంది. ఏంటా వాక్యానికున్న గుణం అంటే, దావీదు అంటున్నారు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అంటే ఈరోజు ఏమండి క్రైస్తవులను బ్రతికించేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే బ్రతికిస్తుంది అనే సత్యాన్ని ఈరోజు మనం అందరం కూడా వింటున్నాం. పాట కూడా పాడుతాం మనం, అవునా? నాతో మాట్లాడు ప్రభువా, మీరు మాట్లాడితే మాకు మేలుంది, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నా బాధల్లో నెమ్మదిని కలిగించేది. ఈ వచనమే అంటే వాక్యానుకున్న గుణం ఏంటండి అంటే, వాక్యానుకున్న బుద్ధి ఏంటండి అంటే, వాక్యానుకున్న ఆలోచన ఏంటండి అంటే, ఏమంటే వాక్యము మనలను బ్రతికిస్తుంది అని దావీదు గారు చెప్తున్నారు.
అంటే వాక్యము మనలను బ్రతికిస్తుందా అని ఆలోచిస్తే ముమ్మాటికి శక్తి కలిగిన వాక్యము, జీవము కలిగిన వాక్యము, జుంటే తేనె ధారల కంటే ఏమండి మధురమైన వాక్యము, పాలు వంటి వాక్యము, నీల వంటి వాక్యము, ఖడ్గము వంటి వాక్యము, కొడవలి వంటి వాక్యము, కాటుక వంటి వాక్యము. ఏమండి అవునా? తేనె కంటే తీపి అయిన వాక్యము మనకేం చేస్తుంది అంటే బ్రతికిస్తుంది. ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఏ ఏ సందర్భాల్లో బ్రతికిస్తుంది చెప్పమంటారా? ఏమండి క్రైస్తవులు కష్టాలలో బ్రతికిస్తుంది వాక్యం, క్రైస్తవులకు వచ్చిన శోధనల్లో బ్రతికిస్తుంది వాక్యం, క్రైస్తవులకు వచ్చిన బాధలు, క్రైస్తవులకు వచ్చిన అనారోగ్యాలు, క్రైస్తవుల జీవితాల్లో ఏమంటే మనశ్శాంతి లేని సందర్భాల్లో, అటువంటి సమయాల్లో మనలను బ్రతికింపచేసేది, మనలను బ్రతికించేది ఏంటండి అంటే చెప్పండి గట్టిగా, దేవుని వాక్యమే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఏమంటే దావీదు గారు ఈ మాట చెప్పారు అంటే ఆయన జీవిత అనుభవాలు ఎన్నున్నా తెలుసా? ఏమండి గొర్రెలను కాచే కాపరిగా ఉన్న జీవితం. బాగా వినండి, ఏ జీవితం? గొర్రెలను కాచి గొర్రెలను కాచే జీవితం దావీదు గారు. రెండవది సౌలు, రాజైన సౌలు దావీదుని వెంబడించి దావీదుని ఎలాగైనా చంపాలి అనుకున్న సందర్భంలో కూడా దావీదు గారు విశ్వాసాన్ని కోల్పోకుండా, భక్తిని కోల్పోకుండా ఏమండి నన్ను బ్రతికించిన వాడు నా దేవుడే అనుకొని మంచి భక్తి చేశాడు దావీదు. మూడవది దావీదు రాజుగా మారిన తర్వాత కూడా ఏమనుకున్నాడు తెలుసా? నేను ఎంత రాజునైనా నన్ను బ్రతికించేది ఈ బంగారం, నన్ను బ్రతికించేది నా రాజరికం, నన్ను బ్రతికించేది నేను సంపాదించిన సంపాదన, నన్ను బ్రతికించేది చెప్పండి నా ఆస్తులు కాదు, నన్ను బ్రతికించేది, నన్ను బలపరిచేది, నన్ను భద్రపరిచేది, నాకు శాంతినిచ్చేది, నాకు నెమ్మదినిచ్చేది, నాకు సమాధానం ఇచ్చేది దేవుని వాక్యమే అనుకున్నాడు ఆయన. నిజం. గొర్రెలను కాచే సమయ సందర్భాల్లో ఎన్నో విషపూరితమైన జంతువులు వచ్చాయి. ఎన్నో భయంకరమైన జంతువుల మధ్య తన గొర్రెలను కాచిన సందర్భాల్లో కూడా దేవుడు ఆయన్ని కాపాడేవాడు. అందుకే ఆ అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి. తర్వాత గొర్రెలు కాచిన తర్వాత మంచి గాయకుడు కదా దావీదు గారు, మంచి యుద్ధవీరుడు, మంచి కళాకారుడు, మంచి యుద్ధములో ఆరితేరినవాడు, నైపుణ్యం కలిగినవాడు. 10,000 మంది శత్రువులను దావీదు చంపగానే సౌలు మనస్సులో అసూయ పుట్టింది. వీడి గుంటడు, వీడి 10,000 మంది శత్రువులని చంపడం ఏంటి? నేను 1000 మందిని చంపాను, 1000 మంది ఎక్కడ, 10,000 మంది ఎక్కడ? అయితే ప్రజలందరూ కూడా దావీదునే పొగుడుతున్నప్పుడు రాజైన సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు, విషపు చూపు నిలిపాడు. అప్పటి నుండి ఎలాగైనా దావీదుని భూమి మీద లేకుండా చెయ్యాలనుకొని శత్రువులు పంపించేవాడు, సైనికులు పంపించేవాడు, ఈట్లు ఇసిరేవాడు. వాటిని అన్నిటిని తప్పించుకొని పారిపోయేవాడు దావీదు. అనుభవం కాదా మరి? అందుకే అనుభవాలతో కూడుకున్నాడు కనుక, అంటే ఎన్నో అనుభవించాడు కనుక ఇక్కడికి వచ్చేసరికి మాట మనకి చెప్తున్నాడు. ఏమని? నీ వాక్యము నన్ను బ్రతికింపచేయుచున్నది.
ఏమన్నా దావీదండి? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. బ్రతికించింది నీ వాక్యం. ఏ ఏ విషయాల్లో అన్నప్పుడు, సమస్యల్లో, ఇరుకులలో, ఆపదలో, ప్రమాదాలలో, ఇబ్బందులలో, సమాధానం లేని సందర్భాల్లో, మనశ్శాంతి లేని సందర్భాల్లో దేవుని వాక్యమే మనలను బ్రతికిస్తుందనే సత్యం అనే విషయం మీరు మర్చిపోకండి. ఇప్పుడు చెప్పండి, వాక్యానుకున్న వైఖరి ఏంటి? ఎలాంటిదండి? వాక్యానుకున్న గుణం ఏంటి? మనిషిని బ్రతికింపచేసేది. కష్టాల్లో మనిషి ఏమనుకుంటాడు తెలుసా? నేను చనిపోతే బెటర్, చనిపోతే మంచిది అనుకుంటాడు. కానీ వాక్యం అంటుంది, నువ్వు చనిపోకూడదు, నువ్వు బ్రతకాలి. చనిపోయి నువ్వేది సాధించలేవు. చావే సమస్యకు పరిష్కారం కాదు. నువ్వు బ్రతకాలి అంటే నా వాక్యం నిన్ను బ్రతికించేది అంటుంది వాక్యం. అర్థమవుతుందా? అంటే వాక్యానుకున్న గుణం వాక్యానుకున్న గుణం ఏంటి? ఏమండి? చావాలనుకున్న మనిషిని బ్రతికించేది వాక్యానుకున్న గుణం. అర్థమవుతుందా? రెండో మాట ఏముందంటే, ఇదే నా బాధలలో నెమ్మదిని కలిగిస్తుంది. అది అండి. బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏమండి మనకు నెమ్మది ఉంటుందా? చెప్పాలి గట్టిగా. ఏమండి? భర్తను బట్టి కష్టాలు, పిల్లల బట్టి ఇబ్బందులు, కుటుంబాన్ని బట్టి సమస్యలు. అప్పుడు మన మనస్సు ఎలా ఉంటుంది? గట్టి చెప్పండి. మన మనస్సు, ఎందుకు ఈ జీవితం, ఇంకా నేను చావాలి. ఇన్ని బాధలు వచ్చినప్పుడు ఈ బాధలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? మనోవేదనకు మందే లేదు అనుకున్న సందర్భంలో వాక్యం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీ బాధలలో చెప్పండి, వాక్యమే నెమ్మది బ్రతికించేది. ఎందాకైపోయింది? బాధలలో, మనకొచ్చిన కష్టాలలో ఏమిటి? మనకు మనశ్శాంతినిచ్చేది దేవుని వాక్యమే. అంతేగాని మన ఆస్తుపాస్తులు, మన అంతస్తులు, మన పేరు ప్రఖ్యాతులు, మన బలము బలగము ఇవేవి కాదు. మీకు అర్థమవుతుందా? మనకున్న బంధు బలగము, కండబలము, గుండె బలము, చెప్పండి, ఆస్తుల బలము, రాజకీయ బలము, ఉద్యోగ బలము, వ్యాపార బలము, ఇవేవి కూడా మనకు చెప్పండి నెమ్మదిని ఇవ్వవు. దేవుని యొక్క వైఖరి, దేవుని యొక్క వాక్యం యొక్క వైఖరి ఏం సెలవిస్తుందంటే, వాక్యానికి ఒక మంచి గుణం ఉంది. ఏటా గుణము అంటే ఏమండి? నీ వాక్యమే బ్రతికించేది. రెండు, అనేక బాధలలో మనశ్శాంతిని ఇచ్చేది వాక్యమే. వాక్యము తప్ప ఇంకేది, చెప్పండి, వాక్యం తప్ప ఇంకేది లేదు ప్రపంచంలో. వాక్యమే దేవుడే. ఏమంటే ఆలోచించండి. వాక్యం తప్ప ఈ విశ్వ ప్రపంచంలో మనకి నెమ్మదినిచ్చేది, మనశ్శాంతినిచ్చేది, సంతోషాన్నిచ్చేది, సమాధానం ఇచ్చేది ఏది లేదు. మనం అనుకుంటాం మన ఉద్యోగం ఉంటుంది, మన ఉద్యోగం ఇస్తుంది, మన వ్యాపారం ఇస్తుంది, మన బంధువులు ఇస్తారు అనుకుంటాం. మన కాదు. ఏమండి? కాదండి. డోరేసి ఆలోచిస్తున్నారా? నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. కిటికీలు డోరేసి ఏమండి? డోర్ బాగా వేయి. నీ వాక్యం నన్ను బ్రతికించేది, నా బాధలలో, గట్టి చెప్పండి, నా బాధలలో నెమ్మదినిచ్చేది వాక్యమే. మనకి డోర్ బాగా అయిందా? మనకి మనశ్శాంతినిచ్చేది వాక్యమే. ఏమండి?
మన ఏడుపుళ్ళు, మన రోదనలు, మన వేదనలు ఏమండి సంతోషాన్నిచ్చేది, ఆదరణ ఇచ్చేది, నెమ్మదినిచ్చేది, భరోసా ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది, నిన్ను బ్రతికించేది అంటే చెప్పండి దేవుని వాక్యం. మన పిల్లలు ఏమండి, మన భర్తలు లేదా మన భార్యలు అయితే కాదు. ఏమండి, యేసుక్రీస్తు వారు బాగానండి. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఏమన్నారు, ఆయన ఉపవాసం ఉన్నారు. 40 రోజులు ఉపవాసం ఉన్న ఆ సందర్భంలో ఏమండి, ఉపవాసం ముగించిన తర్వాత బాగా వినండి, ఉపవాసము ముగించిన తర్వాత ఆయనకి ఆకలి వేసేసిందండి. మరి మనలాంటి శరీర అవయవ నిర్మాణం కలిగిన వాడు కదైనా, దేవుడు ఉన్న ఆయన ఈ భూమి మీదకి ఏమంటే మనలాంటి పాపపు శరీరాన్ని ధరించుకుని వచ్చిన యేసుక్రీస్తు వారు ఏమంటే, యేసుక్రీస్తు వారికి చెప్పండి, గట్టి చెప్పండి, ఆకలి ఏదా? మరి ఆకలి వేసింది. ఎందుకు? 40 రోజులు నిక్కచ్చమైన ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఏమండి, 40 రోజులు ఏది సుమారుగా ఏమండి 4 మూళ్ళు ఎంత? 4 మూళ్ళు ఎంత చెప్పండి. 120 పూటలు, 120 పూటలు ఆయన భోజనమే లేదు, నీళ్ళే లేవు. 120 పూటలు అంటే 40 రోజుల తర్వాత ఆయనకి ఏమేసింది? ఆకలి వేసింది. ఆకలి వేసిన పిమ్మట ఏం జరిగిందంటే, మత్తయి సువార్త ఏమండి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము వచ్చిన 3. ఆ శోధకుడు, ఇది ముందు చెబుతాను, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. అది ఏమండి, మరి యేసుక్రీస్తు వారికి ఆకలి వేసినప్పుడు తన ఆకలి తీర్చేవారు ప్రభు దగ్గరికి రావాలి. బాగా వినండి. కానీ అంత ఆకలి వేసినా కూడా ఆకలిని జయించాడు నా ప్రభు, ఆకలిని తట్టుకున్నాడు నా ప్రభు, ఆకలిని సహించాడు నా ప్రభు. ఏమండి, ఆకలి వేసిన కూడా ఎవ్వరికి చెప్పకుండా ఆ ఆకలిని తనలో తానే దాచుకున్నాడు. ఆ సందర్భంలో సాతానుగాడికి ఏమండి యేసుక్రీస్తు యొక్క ఆ ఆలోచన ఏంటో చూశాడు. వెంటనే సాతానుగాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. ఆ సందర్భం ఏంటండి? ఆ సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారికి ఆకలి వేసే సందర్భం, ఆకలి వేసే సమయం, ఆకలి వేసే పరిస్థితి. ఆ పరిస్థితిని వీడు ఏమండి బాగా ఆసరాగా తీసుకొని, యేసుక్రీస్తు వారికి వేసిన ఆకలిని వీడు ఆసరాగా తీసుకొని, ఇదే మంచి అవకాశం అనుకోండి. సాతాను 40 రోజులు నేను ఎలాగైనా శోధించలేకపోయానే, ఇప్పుడే ఈ ప్రభు నేను శోధిస్తాను, నా వశపరుచుకుంటాను అనుకున్నాడు సాతానుగాడు. నీవు నిజంగా దేవుని కుమారుడువేనా? అది దేవుని కుమారుడు అయితే, అది మామూలు మాట అయితే కాదు. నిజంగా దేవుడికి పుట్టినవాడవైతే, నువ్వు నిజంగా చెప్పండి, మీ అమ్మకి మీ నాన్నకి పుట్టినవాడవైతే అని అర్థాలు అవి. ఏమంటే నువ్వు నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రాయి ఈ రాళ్ళను రొట్టెలాగునట్లు ఆజ్ఞాపించు ఏమండి అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, జాగ్రత్తగా. అందుకు ఆయన మనుష్యుడు, బాగానండి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, మనుష్యుడు ఏమండి చికెన్ బిర్యానీ తిన్నంత మాత్రము కాదు, మనుష్యుడు ఏమండి పులిహార తిన్నంత మాత్రాన కాదు, మనుష్యుడు ఖరీదైన టిఫిన్లు చేసినంత మాత్రాన కాదు, మనుష్యుడు ఏమండి ఎగ్ ఫ్రైడ్ రైస్లు
నూడిల్స్ తిన్నంత మాత్రాన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. అదండి. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? సాతాను గడికి, ఒరే సాతానా, మనుష్యుడు ఆహారం తింటే బ్రతకడరా, ఆహారం తింటే ఏంటి బ్రతుకుతాడని మీరు అనుకుంటున్నారు. శారీరకంగా ఒకవేళ బ్రతికినా ఆత్మీయంగా బ్రతకాలి లేదా? ఆత్మీయంగా నువ్వు బ్రతకాలి అంటే, ఆధ్యాత్మికంగా బ్రతకాలి అంటే, స్పిరిచువల్గా బ్రతకాలి అంటే ఏముండాలి? ఏముండాలి? దేవుని వాక్యమే. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదయ్యా ఆత్మీయంగా బ్రతికేది. మనుషుడి బిర్యానీ తిన్నంత మాత్రాన కాదయ్యా ఆత్మీయంగా బ్రతికేది. దేవుని వాక్యాన్ని భుజిస్తే, దేవుని వాక్యాన్ని తింటే, దేవుని వాక్యాన్ని ఆలకిస్తే, దేవుని వాక్యాన్ని ఆలకించిన వాక్యాన్ని హృదయములో దాచుకుంటే, ఆ వాక్యానుసారంగా ఈ భూమి మీద బ్రతికితే చెప్పండి వాడు బ్రతుకుతాడు. మీకు అర్థమైందా? అందుకే ఆ వాక్యానుకున్న వైఖరి చూసారా? వాక్యానుకున్న గుణం ఏంటి? మనిషిని చెప్పండి బ్రతికించేది. కష్టాలలో, బాధలలో, శోధనలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో, వ్యాధులలో, అనారోగ్య పరిస్థితులలో, కుటుంబ పరిస్థితులు బాగులేకపోయినా, పిల్లల పరిస్థితులు బాగులేకపోయినా, ఏమండి మన వ్యక్తిగత పరిస్థితి బాగులేకపోయినా, చావే మంచిది అనుకున్న వారి జీవితాల్లో వారిని బ్రతికించేది ఏంటంటే డబ్బు కాదు, వారిని బ్రతికించేది పేరు ప్రఖ్యాతులు కాదు, వారిని బ్రతికించేది ఏమండి రాజు భోగాట కాదు, వారిని బ్రతికించేది భోగేచ్ఛలు కాదు, వారిని బ్రతికించేది ఏంటంటే శక్తి కలిగిన దేవుని వాక్యం. ఆ వాక్యమే నిన్ను నన్ను చెప్పండి బ్రతికిస్తుంది, బాగు చేస్తుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నీకు భరోసాగా ఉంటుంది, నేనున్నానని నీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏంటంటే వాక్యమే. ఆ వాక్యము ఎవరిదై అంటే దేవుని మాట. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన ఈరోజు చెప్పండి మనము మనుషుడు బతుకుతాడు అని యేసయ్య సాతాను గారికి చెప్పేశాడండి. ఇది ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? నమ్మండి. వాక్యం యొక్క వైఖరి చూసారా? వాక్యనుకున్న గుణం ఏంటి? గుణం అంటే ఏమండి గుణం ఏంటి? వాక్యనుకున్న గుణం ఏంటి? మనలను బ్రతికేస్తుంది. బాధలు వచ్చినప్పుడు, మనకి ఏడుపు వచ్చినప్పుడు ఏమండి నెమ్మదినిస్తుంది, ప్రశాంతతనిస్తుంది, ప్రసన్నతనిస్తుంది, సంతోషాన్నిస్తుంది, మన కన్నీటిని తుడుస్తుంది. ఏంటి? వాక్యమే. మనుషులు కాదుండోయ్, జాగ్రత్త. ఏమంటే మనుషులు నీ దగ్గర ఉన్నప్పుడు నిన్ను పొగుడుతారు, నువ్వు దూరం అయితే నిన్ను చెప్పండి తిడతారు. మనుషులు నీ దగ్గర ఉన్నప్పుడు, మనుషుల దగ్గర నువ్వు ఉన్నప్పుడు నిన్ను ఏమండి పైకెక్కిస్తారు, నువ్వు వెళ్ళిపోతే నేలను పడగొట్టేస్తారు. మనుష్యులు నిన్ను ఘనపరుస్తారు, నువ్వు ఉన్నప్పుడు ముఖస్తుతి చేస్తారు. ఏమండి నువ్వు లేనప్పుడు గట్టి చెప్పండి, నువ్వు లేనప్పుడు నీ గురించి వ్యంగ్యంగా చెడుగా మాట్లాడుకుంటారు. అదే దేవుడైతే అలాంటి కాదండి, చాలా మంచోడండి. ఎంత మంచోడు నేను మాటలలో కూడా చెప్పలేను, వర్ణించలేను ఆయన మంచితనాన్ని. ఆయన ప్రేమను నేను వర్ణించలేను, ఆయన ప్రేమను నేను వివరించలేను. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప మంచి మనసు మన రారాజు, మన తండ్రి అని దేవుడిది. మన కోసం ప్రాణం ఇచ్చిన మన ప్రభు అయిన క్రీస్తుది. ఏమండి చూసారా? వాక్యానికి ఏ గుణం ఉంది? నన్ను బ్రతికించే గుణం ఉంది. రెండోది అదే వాక్యానికి ఏ గుణం ఉందంటే కష్టాల్లో, బాధల్లో కూడా మనకి నెమ్మదినిచ్చే గుణం ఉంది, మనశ్శాంతినిచ్చే గుణం ఉంది వాక్యానికి. ఏమండి మనంత గొప్ప వాక్యానికి మనం చెప్పండి, అంత గొప్ప వాక్యాన్ని మనం ఎలా చూడాలి చెప్పండి, గట్టి చెప్పండి. అంత గొప్ప వాక్యం మన జీవితాలు బాగు చేసే వాక్యానికి మనం చెప్పండి ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి.
వాక్యం నేర్చుకోవడానికి మనం సమయాన్ని ఇవ్వాలి. ఉన్న సమయాన్ని, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వాక్యం వినవలసిన సమయాన్ని కూడా మనం చెప్పండి దోచుకుంటున్నాం, దొంగలిస్తున్నామంటే మరి ఇప్పుడు ఆ వాక్యం మనకి ఎప్పుడు బ్రతికిస్తుంది చెప్పండి? ఆ వాక్యం మన బాధలు ఎప్పుడు నెమ్మదిస్తుంది చెప్పండి? ఇప్పుడు కొంతమంది జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో. వాక్యం దూరం అయిపోతున్నారు, వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు, వాక్యం వినకుండా ఉంటున్నారు. వాక్యం ఆలకించడానికి ఇష్టం పట్టడం లేదు, వాక్యం పట్ల తృష్ణ లేదు, వాక్యం పట్ల మంట లేదు, వాక్యం వినాలనే బాధ్యత లేదు. అందుకే వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి వాళ్ళ బతుకులు? డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, కానీ వారి జీవితాల్లో శక్తి కలిగిన, జీవము కలిగిన వాక్యం లేకపోతే 3 పువ్వులు 6 కాయలు ఉండవలసిన వారి జీవితాలు పాడైపోతాయి, నాశనమైపోతాయి. నిజం. కనుక మనకు మనలను బ్రతికించే వాక్యం, మనకు నెమ్మదినిచ్చే వాక్యానికి మనం కంపల్సరిగా శిరస్సు వంచాలి, సమయాన్ని ఇవ్వాలి, వాక్యం నేర్చుకోవాలి. వాక్యం పట్ల ఆశ కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు మనతో ఏ విషయం మాట్లాడాడో ఒక మంచి ఆలోచన చెయ్యాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానుసారముగా కష్టమైన నష్టమైన వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించడానికి మన ప్రయత్నం చెయ్యాలి. అలా చేస్తారని ఆశిస్తూ ప్రభు చిత్తమైతే మరొక వారం దేవుని యొక్క వాక్యం యొక్క వైఖరి ఏంటో మనము నేర్చుకుందాం. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.